అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఆ షడ్రుచులు అంటే మొత్తం 6 రుచులు అవి. ఇది ఉగాది పువ్వు. ఇది చేదు కోసం దీన్ని వేస్తాము. మొదటిది చేదు. నెక్స్ట్ ఇది వగరుగా అంటే మామిడికాయ పిందెని వేయాలి, మామిడికాయ పండుగ వేయకూడదు. వగరు. నెక్స్ట్ ఇది తీపు కోసం మనం బెల్లం. నెక్స్ట్ పులుపు, 4వ రుచి పులుపు అంటే ఇది చింతపండు. నెక్స్ట్ కారానికి పచ్చిమిర్చి వేస్తాము. నెక్స్ట్ ఉప్పుకి ఇది సాల్ట్. ఓకే, ఇప్పుడు అంటే మొత్తం దీంట్లో 6 రుచులు ఉంటాయి. చేదు, వగరు, పులుపు, తీపు, కారం, ఉప్పు. ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఈ వేప పువ్వుని శుభ్రంగా ఒలుచుకొని మనం ఇలా తయారు చేసుకోవాలి. ఇది వేప పువ్వుని ఇలా ఒలుచుకొని శుభ్రంగా మొగ్గలు ఉండేలా కొంచెం లైట్గా పువ్వు ఉండేలా ఒలుచుకోవాలి. నెక్స్ట్ ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని చిన్న ముక్కల్ని ఇలా తయారు చేసి పెట్టాలి. నెక్స్ట్ ఇది పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసాము. నెక్స్ట్ ఇది బెల్లం కొంచెం చిన్న గడ్డగా వేసినా చాలు, ఎందుకంటే నానితే అది వాటర్లో బాగా డిజాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ చింతపండుని కొంచెంగా నానబెట్టుకొని ఇలా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా 10 నిమిషాల ముందైనా నానబెట్టుకొని ఇలాగా తయారు చేసుకోవాలి. సో ఇవి మొత్తం 6 రుచులు. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అన్నిటిని మనం సమపాళ్ళల్లో వేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఉగాది మొగ్గని నేను ఒక స్పూన్, మీకు కొలత కోసం వేస్తున్నాను, ఒక స్పూన్ వేసాను. నెక్స్ట్ ఈ షడ్రుచులు అంటే 6 రుచులు సమపాళ్ళలో ఉండాలి కాబట్టి కొంచెం నేను ఇలా తీసుకొని చెప్తున్నాను మీకు. నెక్స్ట్ వగరు, మామిడికాయ ముక్కల్ని ఒక స్పూను ఇలా వేసుకొని కొంచెం అటు అయినా పర్లేదు. నెక్స్ట్ మిర్చి కూడా కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాము. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నా కూడా పర్లేదు, నోటికి తగులుతాయి కారం అనుకున్న వాళ్ళు ఇంకా చిన్న చిన్న పీసెస్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ బెల్లాన్ని కొంచెం ముక్కగా చేసుకొని, మరీ గడ్డగా కాకుండా చిన్న ముక్కగా వేసుకొని కొంచెం వేసాను. నెక్స్ట్ లాస్ట్లో కొంచెం చింతపండుని మనం కరిగించి ఇలా చేసాం కదా, దాన్ని ఒక 2-3 స్పూన్లు అయినా వేసుకోవచ్చు, పర్లేదు. లాస్ట్లో కొంచెం మనం వాటర్ కూడా వేసుకుంటాము. కొంచెం వాటర్ పోసుకుంటాం. మరీ పలుచగా పోస్తే టేస్ట్ రాదు, కొంచెం లైట్గా పోసుకొని ఏదైనా ఉంటే కొంచెం మనం మెత్తగా ఇంకా బెల్లాన్ని బాగా మెత్తగా తరిగేసుకొని కూడా వేసుకుంటారు. కొంతసేపు లేదంటే నానబెట్టేసాం అనుకుంటే 10 నిమిషాలు అది బాగా కరిగిపోతుంది. బాగా చేతితో ఇలా పిసికితే అన్ని టేస్ట్ బాగా వస్తుంది, అన్నీ కలుస్తాయి. కారము, ఉప్పు, చేదు, పులుపు అన్నీ నీట్గా కలుస్తాయి. లాస్ట్లో కొంచెం సాల్ట్ కూడా వేయాలి మనం. కొంచెం సాల్ట్, చిన్న స్పూన్ కాబట్టి నేను కొంచెం 1.5 స్పూన్ వేసాను. పిసికేసి కొంచెం సేపు ఉంచామనుకోండి, ఎందుకు ఇలా చేస్తున్నామంటే, లేదంటే కారం మనం పచ్చిమిర్చి చిన్ని ముక్కలుగా వేసాం కదా, అవి సపరేట్గా ఉంటే కారం తగలదు. సో అన్నీ కరగాలి కాబట్టి, అన్ని టేస్ట్ రావాలి కాబట్టి నేను కొంచెం ఇలా మెత్తగా చేస్తున్నాను. ఇంకేనండి, నీట్గా కలిపేసుకొని
ఏది కానీ ఒకవేళ ఏదైతే ఎక్కువైతే ఆ టేస్ట్ వస్తుంది. మళ్ళీ తీపి బెల్లం ఎక్కువ వేసారనుకోండి తీపిగా వస్తుంది, పులుపు ఎక్కువ వేస్తే పుల్లగా వస్తుంది. అందుకని అన్నీ కొంచెం ఈక్వల్గా మెజర్మెంట్లో వేసుకుంటే అన్నీ సమపాళ్ళల్లో ఉంటాయి. సో అయిపోయింది పచ్చడి. కొంతమంది ఉగాది చేదంటారు, ఉగాది పచ్చడి అంటారు, కానీ ఇది ఖచ్చితంగా సంవత్సరంలో మొదటి రోజు ఇది తింటే మన జీవితంలో కష్ట సుఖాలు అన్నీ సమపాళ్ళల్లో ఉంటాయని, అందరూ ఆనందంగా ఉంటారనేది ఈ పండుగ యొక్క ఉద్దేశం. సో ఇదేనండి ఉగాది పచ్చడి. చూడండి, ఓకేనా?